నమస్కారం గురుగారు. నమస్కారం. గురుగారు, మనకి చైత్ర మాసంలో ఇంకా శ్రీరామనవమి అయిపోయిన వెంటనే హనుమాన్ జయంతి కూడా వస్తుంది కాబట్టి ఆ రోజు పాటించవలసిన నియమాలంటే ఏమైనా ఉన్నాయా? తప్పకుండా. వాగర్ధావయో సంపృక్తో వాగర్ధ ప్రతిపత్తే జగతో పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ గురుభ్యో నమః. స్వామియే శరణమయ్యప్ప. అమ్మ, చైత్రమాసంలో వచ్చే శుద్ధ పౌర్ణిమ నుండి హనుమాన్ దీక్ష అంటే మండలకాల దీక్ష ఎవరైతే వేస్తారో ఆ దీక్షలు వ్రతం అనేది ప్రారంభమవుతుంది. అసలు ఆంజనేయ స్వామి జన్మదినోత్సవం వచ్చేసి వైశాఖ బహుళ దశమి నాడు, వైశాఖ మాసంలో బహుళ పక్షంలో, అంటే ఈ యొక్క ముందు వచ్చే శుక్లపక్షంలో కాకుండా బహుళ పక్షంలో వచ్చేదాన్ని మనం ఆ కృష్ణపక్షంలో వచ్చే దశమి నాడు ఆంజనేయ స్వామి జన్మించడం జరిగింది. ఆయన జన్మదినోత్సవం ఆ రోజు. కాకపోతే చైత్రమాసంలో అంటే మనకు కొత్త సంవత్సరం కొత్తగా ఆరంభమైంది. చైత్రమాసంలో ఈ పౌర్ణిమ నాటికి విశేషత చాలా ఉంది. కాబట్టి ఈ రోజు నుంచి ఆంజనేయ స్వామి యొక్క మండల దీక్ష, అంటే ఇప్పుడు ఏవైతే మాలలు వేస్తారో ఆ మాలలు వేసేవారు మండల దీక్ష ఆయన జన్మదినోత్సవానికి కరెక్ట్గా సరిపోయేటట్టుగా ఉండేది ఈ యొక్క శుద్ధ పౌర్ణిమ నుంచి ప్రారంభించడం జరుగుతుంది. ఈ శుద్ధ పౌర్ణిమ నుంచి హనుమాన్ దీక్షలు ప్రారంభమై మళ్ళీ వైశాఖ బహుళ దశమి దాకా కూడా ఆంజనేయ స్వామి దీక్షలు వేయడం అనేది మనకు ఆనవాయితీగా పరంపరగా కొనసాగుతూ వస్తుంది. దానికోసమే మనమందరం కూడా ఒక గుర్తుగా ఏం పెట్టుకుంటామంటే, ముందుగా వచ్చేదాన్ని దీన్ని జన్మదినోత్సవం లేదా విజయ దినోత్సవం అని దీన్ని అంటాము. తర్వాత వచ్చేవాడిని ఆయన జన్మదినోత్సవం అంటాము. అంటే ఇక్కడి నుంచి ఆయన యొక్క ఆలాపన, అంటే స్వామి యొక్క భక్తిపూర్వకంగా స్వామికి చేసే పూజా విధానాలు అనేవి ఈ యొక్క చైత్ర శుద్ధ పౌర్ణిమ నుంచి ప్రారంభమవుతాయి అని మనం భావించుకోవచ్చు. ఎందుకంటే మండల కాల దీక్ష వేసేవారు ఈ రోజు నుంచి దీక్షలు వేయడం అనేది చాలా ప్రాంతాల్లో ప్రారంభం అవడం అనేది ఆనవాయితీగా వస్తుంది. ముఖ్యంగా ఆ రోజు చేయాల్సింది ఏంటయ్యా అంటే మనకు ఒక పురాణాల ప్రకారం కూడా ఒక నానుడు ఉంది. ఏందయ్యా, కలియుగంలో ఇద్దరు పిలిస్తే పలికే వాళ్ళు ఉన్నారు. కలౌ కపి వినాయకు, అంటే కలియుగంలో పిలిస్తే పలికే వాళ్ళు ఒకళ్ళు కపివరుడు అంటే మన ఆంజనేయ స్వామి, రెండవది వినాయకుడు. ఈ ఇద్దరు పిలిస్తే పలికే వాళ్ళు ఈ కలియుగంలో. కాబట్టి ఆంజనేయ స్వామిని ఎంత బాగా భక్తితో కొలిస్తే అంత తొందరగా మన దగ్గరికి వస్తుంది. కాబట్టి ఆ రోజు తప్పకుండా అందరూ కూడా ఆంజనేయ స్వామి జన్మదినోత్సవంగా భావించి ఆ స్వామివారిని ఇంట్లో ఎక్కడైతే రామన్ సంకీర్తన జరుగుతుందో అక్కడ ఆంజనేయ స్వామి ఉంటాడు అనేది మన అందరికీ తెలుసు. అందరం విన్నాం కూడా, చాలా సందర్భాల్లో చూసాం కూడా. కాకుండా ఆ రోజు ఇంట్లో స్వామివారికి మంచిగా నమస్కారం చేసుకొని హనుమాన్ చాలీసా పారాయణాలు చేయాలన్నమాట. హనుమాన్ చాలీసా అంటే స్వామివారి యొక్క విజయ యాత్ర. హనుమాన్ చాలీసా అంటే వేరే ఏం కాదు, ఆయన బలం ఇంతది, ఆయన బలంతో ఏం చేశాడు, ఎక్కడికి వెళ్ళి సీతాన్వేషణ ఎలా చేశాడు, అదంతా కూడా హనుమాన్ చాలీసా అనేది అదే. ఆయనను కొలిస్తే ఎన్ని రాక్షసులు పోతాయి అవన్నీ కూడా హనుమాన్ చాలీసాలో ఉంటాయి. మనకు పట్టే దరిద్రం అంతా కూడా పోతుంది. ఆ యొక్క ఆయన విజయ గాథ ఆ హనుమాన్ చాలీసా చదివితే అదంతా కూడా పోతుంది. అలాగే అనారోగ్య సమస్యలు ఏమి ఉన్నాయి కూడా, ఎందుకంటే ఆయన చాలా సంపూర్ణ ఆరోగ్య బలవంతుడు కాబట్టి ఆ బలంతో కూడినటువంటి ఆరోగ్యం కూడా మనకు వస్తుంది. కాబట్టి ఆ రోజు తప్పకుండా హనుమాన్ చాలీసా పారాయణం చేయాలి. అదేవిధంగా ఆ రోజు ఆంజనేయ స్వామి కంటే ఎక్కువగా తమలపాకులు మాల ఈ విధంగా వేస్తూ ఉంటారు కదండి. ఆ రోజు ఏమైనా ప్రత్యేకంగా వడమాల వేయాలి. వడపప్పు మాల అనేది చాలా ప్రీతికరమైంది ఆంజనేయ స్వామికి. అలాగే ఎందుకంటే శ్రీరామనవమికి దాదాపు చాలా మందికి తెలుసు వడపప్పు పానకం ఇవన్నీ ప్రసాదంగా పెడతారు. అందులో ఆంజనేయ స్వామికి కూడా మహాప్రీతికరమైంది వడపప్పు. ఆ వడమాలలు వేసి ఆ స్వామివారిని ఆరాధన చేయాలి. ఎక్కడైనా గుళ్ళో ఉంటే గుళ్ళోకి వెళ్ళి ఆ స్వామివారికి చందనం కూడా అందరూ తెలుసు. చందనం ఎందుకు పెడతారో కూడా చాలామంది తెలుసు. ఎందుకు అంటే ఒకానొక సందర్భంలో సీతమ్మ వారి దగ్గర ఇక్కడ సింధూరాన్ని చూసి, ఆ సింధూరం ఎందుకు పెట్టుకున్నావమ్మా అంటే, నా స్వామి మంచిగా ఉండాలి, ఇక్కడ సింధూరం నుదిటి అనేది సౌభాగ్యానికి సూచిక, ఈ సౌభాగ్యానికి సూచిక కాబట్టి ఇక్కడ పెట్టుకున్నాను అని చెప్పి, ఇలా పెట్టుకుంటే నిండు నూరేళ్ళు ఆరోగ్యవంతంగా నా స్వామి ఉంటాడని చెప్పి ఆ నమ్మకం అని చెప్పి ఆమె చెప్పగానే, అలా అయితే ఇక్కడ పెట్టుకుంటేనే నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా ఉంటాడు అంటే నా స్వామికి నేను శరీరం అంతా పూసుకుంటాను,
నిన్ను నూరేళ్ళు కాదు ఎన్ని తరాలైన స్వామివారు మనతోని ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో ఉండాలి ఆ స్వామి అని చెప్పి ఆ భక్తిని ఆ విధంగా చాటినవాడు ఆయన. కాబట్టి ఆంజనేయ స్వామికి చందనం అనేది చాలా ప్రీతి. ఎందుకు? రాముడు మంచిగా ఉంటాడు అని. రాముడు మంచిగా ఉంటే ధర్మం మంచిగా ఉంటుంది ఆయన ఉద్దేశం అది. కాబట్టి ఆ చందనం పెట్టించే శక్తి ఉంటే చందనం పెట్టియండి, లేదు అనుకుంటే ఆ చందనాన్ని ధరించండి. పెట్టిన చందనాన్నైనా ప్రసాదంగా ధరించండి. హనుమాన్ చాలీస పారాయణాలు చేయండి. ఆ స్వామివారికి వడపప్పును నైవేద్యంగా పెట్టండి. వడలు చేసి దండ వేసినా కూడా దాన్ని కూడా పెట్టవచ్చు. లేని పక్షంలో తమలపాకులు, ఇవైతే పెద్ద కాస్ట్ కాదు, ఖర్చు కాదు. తమలపాకుల దండలు తయారు చేసి ఆ స్వామివారికి ఆ మాలగా వేయండి. అలాగే ఆ తర్వాత స్వామివారికి ముఖ్యంగా ఇష్టమైనది ఏందయ్యా అంటే రామనామం. రాముని భజన చేయండి. ఎక్కడనైనా సరే మీరు శ్రీరామ జయ రామ జయ జయ రామ అనుకుంటూ ఆ భజన చేసినా చాలు, ఆయన సంతోషపడవుతాడు, మీకు కోరిన వరాలు ఇస్తాడు. ఆంజనేయ స్వామిని ఎక్కువ తలుచుకోవడం కన్నా రాముని తలుచుకుంటేనే ఆయనకి ఇష్టం రాముడు. రాముడు ఎవరు? ధర్మాత్ముడు. కాబట్టి ఆయన ఏమని కోరుకుంటాడు? రాముడు మంచిగుంటే ధర్మం మంచిగుంటుంది, ధర్మం మంచిగుంటే లోకం మంచిగుంటుంది. కాబట్టి ఆంజనేయ స్వామిని కొలుచినా ఆయన కొలవకపోయినా బాధపడ్డాడు, కానీ రాముణ్ణి మాత్రం ఏమన్నా అంటే మాత్రం ఆయనకు బాధ అవుతుంది, మనకు కష్టాలు తెప్పిస్తాడు. కాబట్టి ఆంజనేయ స్వామిని ఎంత కొలుస్తామో రాముడిని అంత కొలిస్తే రాముని ఎంత ప్రీతి చెందాలో అంత ప్రీతి చెందుతాడు ఆంజనేయ స్వామి. కాబట్టి ఆ రామనామాన్ని జపించండి. ఆ ఆంజనేయ స్వామి యొక్క చాలీస చదవండి, హనుమాన్ చాలీస చదవండి. ఆ తర్వాత స్వామివారికి ఇష్టమైన నైవేద్యంగా వడలు కానీ వడపప్పు కానీ అవి నైవేద్యంగా పెట్టండి. ఆ స్వామివారి యొక్క భజన చేసి ఆ రోజు ప్రసాదం తీసుకోండి. అది మొదలు ఎప్పటిదాకా? మండలకాలం అంటే 41 రోజుల దీక్ష, అంటే వైశాఖ బహుళ దశమి నాడు ఆంజనేయ స్వామి అసలు పుట్టినరోజు. ఆ రోజు వరకు కూడా మీరు మండల కాలంలో ఏం చేయాలో, ఈ స్వాములు మాల వేసుకున్నవారు మరీ ముఖ్యంగా ఏం చేయాలి అంటే పొద్దున్నే స్నానం చేయాలి, తలార స్నానం చేసి ఆ యొక్క దీక్షా వస్త్రాలు ఏవి ఉంటాయో ఆ దీక్షా వస్త్రాలు వేసుకొని ఆ స్వామి గుడి చుట్టూ కూడా కనీసం 21 ప్రదక్షిణాలు చేస్తే మంచిది. ఎందుకు మంచిది? శరీరానికి మంచిది, ప్లస్ మనకు కూడా ఇంత భక్తి భావన ఆ యొక్క స్వామి యొక్క అనుగ్రహం కూడా కలుగుతూ ఉంటుంది. కాబట్టి ఆ ప్రదక్షిణాలు చేయండి. హనుమాన్ చాలీస పారాయణం మాల వేసుకున్న వాళ్ళు దయచేసి చెప్తున్నాను, 11కు తక్కువ ఎవరు చేయకండి అమ్మా. 11 సార్లు తక్కువలో తక్కువ చేయాలి, ఎక్కువ చేస్తే మంచిది. 11 సార్లు చేస్తే మామూలుగా ఫస్ట్ రోజు కష్టం అవుతుందేమో, సెకండ్ రోజు అలవాటు అవుతుంది, మూడో రోజుకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. కాబట్టి తప్పకుండా 11 కన్నా తక్కువ ఎవరు చేయొద్దు. అలాగే ఈ దీక్షలో ఒకటి జపమాల ఇవ్వడం జరుగుతుంది, దాంతో రామనామాన్ని జపం చేయండి. శ్రీరామ జయ రామ జయ జయ రామ ఈ నామాన్ని మీకు 3 మాలలు అయితే 3 మాలలు, 5 మాలలు అయితే 5 మాలలు, 11 అయితే 11 పొద్దున సాయంత్రం ఇలాగే చేయండి. మధ్యాహ్నం ఏకభుక్తం చేయండి. ఈ మండలకాలంలో దీక్షలో పాల్గొన్న వాళ్ళు, లేదా దీక్ష వేసుకోలేకపోయినా హనుమాన్ యొక్క కృప కావాలనుకున్న వాళ్ళు ఈ విధంగా చేయండి. ఏకభుక్తం ఈ 40 రోజులు కూడా మధ్యాహ్నం మాత్రమే, అది కూడా సాత్విక ఆహారం, మసాలాలు దంచిచ్చినవి ఇంకో రకమైన అలాంటివి కాకుండా సాత్విక ఆహారం, మనకు ఏదైతే పప్పు ఉప్పు కూరగాయలు ఇలాంటివి ఏవైతే ఉంటాయో అలాంటి ఆహారాన్ని తీసుకొని రాత్రి మాత్రం పాలు పండ్లు తినే ప్రయత్నం చేసి ఆ స్వామి యొక్క 40 రోజుల దీక్ష ఎలా ఉంటుంది అంటే అలాగే ఉండి ఆ లాస్ట్కు రోజు ఆ కొండగట్టుకు కానీ మిగిలిన మీకు ఇష్టమైన దేవతలు ఎక్కడెక్కడ ఉన్నారో, ఏ ప్రాంతంలో ఆంజనేయ స్వామి ఉన్నాడో అక్కడికి వెళ్ళి ఆ స్వామివారి యొక్క కృపకు పాత్రులై స్వామివారికి ఇరుముడి కొంతమంది సమర్పిస్తారు, లేదా కొందరు విరమణ దీక్ష డైరెక్ట్గా స్నానం చేసి దీక్ష విరమణ చేసే వాళ్ళు ఉంటారు. అలా చేసుకొని ఆ స్వామి యొక్క అనుగ్రహాన్ని పాత్రలు కావచ్చు. ముఖ్యంగా చెప్పాలంటే స్వామివారికి రామనామము, అలాగే ఆ వడపప్పు, లేదు చందనం, ఈ 3 చేస్తే చాలు మనకు సంపూర్ణ ఆయురాలకు అష్టైశ్వర్యాలు కలుగుతాయి. ప్రతి ఒక్కరు కూడా హనుమాన్ చాలీస చేస్తే చాలా మంచిది. చాలా చక్కగా తెలియదు గురుగారు, ధన్యవాదాలండి.